అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇతర ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్పులు పాల్గొన్నారు. ఈ క్రమంలో మాట పెరిగింది. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఏ పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకరినొకరు తోసుకునే వారికి వెళ్ళింది. దీనికి సంబంధించి కౌశిక్ రెడ్డిని బయటకు పంపించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎట్లా చూడవచ్చు, దీనికి సంబంధించినటువంటి ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఇది కొనసాగింది అనుకోవచ్చు. అది అంటే క్లియర్గా కౌశిక్ రెడ్డి తప్పు లేదు. 15,000 ఇస్తున్నారు, 12,000 ఇస్తున్నారు. దానికి కారణం చెప్పున్నారు. అంటే అందులో క్లారిటీ లేదు. ఉత్తమ్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి. ఉత్తమ్ కుమార్ క్లారిటీ ఇవ్వకముందే సంజయ్ కుమార్ మాట్లాడాడు. డెఫినెట్గా అడుగుతాడు, నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అని సంజయ్ కుమార్ అంటే జైత్యాల ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అనాలి? బీఆర్ఎస్ పార్టీ గెలిచిన కాంగ్రెస్ పార్టీ అన్నారు కూడా గొడవ స్టార్ట్ అయింది. నేను బీఆర్ఎస్ అని చెప్పొచ్చు కదా, అది చెప్పకుండా కాంగ్రెస్ కూడా గొడవ స్టార్ట్ అయింది. గొడవ కూడా బాధ్యత సంజయ్ కుమారే. నేను బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు కదా, టీఆర్ఎస్ పార్టీ, అది గొడవ కారణం. మొత్తం మీద ఎమ్మెల్యే అడిగినటువంటి ప్రశ్నకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి గొడవ జరిగిందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్. అలాగే మనం ఒకసారి కౌశిక్ రెడ్డి అభిప్రాయం కూడా మనం కనుక్కుందాం. మందబలంతో ఇట్లా పడి మీద పడి 100 మంది పోలీసు వాళ్ళతో పెట్టుకొని నన్ను నూకిస్తాడు. దాడి ఏంటిది? ప్రశ్నిస్తే తప్ప? నేను దాడి చేయలేదే. ప్రశ్నిస్తే తప్ప అని కేవలం పబ్లిసిటీ ప్రశ్నిస్తాం, బరాబర్ అడుగుతాం, బరాబర్ నిలదీస్తాం. ఈయన ఒక్కనే కాదు, మారిన ప్రతి ఎమ్మెల్యే నిలదీస్తాం గ్యారెంటీగా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద ఖచ్చితంగా పార్టీ మారినటువంటి వాళ్ళందరినీ కూడా మేము ప్రశ్నించేటువంటి హక్కు మాకు ఉంది. కేవలం దళిత బంధు రావాలి, ఇతర అవకాశాలు రావాలని చెప్పి కోరినందుకు మా మీద ఇట్లా చేయడం సిగ్గుచేటు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటకు పంపించారని చెప్పేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం తాజాగా చూసుకోవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.